కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2025. కథ నరకకూపం. కలం శ్రీ సలీం. గళం అవసరాల వెంకటరావు. చనిపోయాక నిజంగానే ఆ లోకంలో స్వర్గనరకాలు ఉంటాయో లేదో నాకు తెలియదు. కలికాలంలో పాపపుణ్యాల ఫలం ఈ లోకంలోనే అనుభవించక తప్పదని కదా చెప్తారు. నిజమేనేమో. ఇప్పుడు నా వయస్సు 40 ఏళ్ళు. ఇన్నేళ్ల జీవితంలో స్వర్గం ఎలా ఉంటుందో ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. నరకం మాత్రం ప్రతిరోజు చూస్తున్నాను. నోట్లోకి 4 మెతుకులు వెళ్ళాలంటే నరకయాతన పడాల్సిందే. ఎందుకు దేవుడు నా నుదుటన ఇంత హీనమైన బ్రతుకు రాశాడో? ఏం పాపం చేశానని? ఈ కులంలో పుట్టడం నా తప్ప? పేదరికంలో మగ్గడం నా తప్ప? ఇదంతా ఆ దేవుడేగా చేశాడు. తప్పు దేవుడిదైతే శిక్ష నాకెందుకు? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇంత పక్షపాతం ఎందుకు? కొందరి మీద దయ, కొందరి మీద మాత్రం కసి. నా కులం మీద మరీను. శవం నడుస్తున్నట్టు నడుస్తూ ఆలోచిస్తున్నాను. మురికాలవలో రాయి విసిరితే బద్ధకంగా కదిలే అలల్లా ఆలోచనలు. ఊపిరి ఆగిపోయిన కట్టెలాంటి శరీరాన్ని బలవంతంగా ముందుకు నెడుతూ, అవును కదూ, స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ఎన్నాళ్ళైంది. ఇప్పుడు శ్వాస తీసుకోవాలన్నా భయమే. ఊపిరితిత్తుల నిండా చుట్టుకుని పడుకుని ఉన్న దుర్గంధం. నా 14వ ఏడప్పుడు కదూ మొదటిసారి చనిపోయింది. చనిపోయి మలమూత్రాలతో నిండి ఉన్న దారి గుండా ప్రయాణిస్తూ నరకపు ద్వారాలు తెరుచుకుని ఎంత బీభత్సంగా ఉందో. చనిపోతే బావుండును అనిపించేటంత భయంకరంగా. చనిపోయాకే కదా నరకానికి చేరుకున్నాను. మళ్ళా చనిపోవడం ఎలానో తెలియక ఎంత నరకయాతన పడుతుంటానో నాకే తెలుసు. ఆ దేవుడికి తెలుసేమో. తెలిసినా క్రూరంగా నవ్వుకుని ఉంటాడు. నేను ఈ భూమి మీదే నరకం చూడాలని నా నుదుటన రాసిన మహానుభావుడు ఆయనేగా మరి. ఉదయం యాదగిరి ఫోన్ చేశాడు. నల్లకుంట చౌరాస్తా దగ్గర డ్రైనేజీ పైపు లీక్ అవుతోందంట. నీళ్లు బయటికి పొంగడం వల్ల దుర్గంధాన్ని తట్టుకోలేక ఇప్పటికే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని వెంటనే బాగు చేయాలని యాదగిరి ఆర్డర్. నాకు కడుపులో దుఃఖం ఏదో సుళ్ళు తిరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. మరి నేను ఆ ప్రజల్లో ఒకడిని కాదా? మరి నేనెవరిని? నా ఇబ్బంది గురించి యాదగిరికి పట్టదా? ఈ ప్రభుత్వానికి పట్టదా? నాకు దుర్గంధం వేయదా? 14 ఏళ్లప్పుడు మొదటిసారిగా డ్రైనేజీలోకి దిగడానికి ఇబ్బంది పడుతూ ముక్కులు గట్టిగా మూసుకుంటే నారాయుడు నవ్వి, రేయ్, ఇక నుంచి దీన్నే సెంటు వాసన అనుకో, లేకపోతే బతకలేవు అన్నాడు. ఎక్కడి బ్రతుకు నారాయుడు? ఆ క్షణమేగా నేను మనిషిగా చచ్చిపోయి బురదలో దొర్లే పందిలాగో, డ్రైనేజీలో లొకలొకలాడుతూ తిరిగే బొద్దింకలాగానో రూపాంతరం చెందింది. డ్రైనేజీ మూత అల్లంత దూరం ఉండగానే 25 ఏళ్లుగా అలవాటైన కంపు ముక్కుపుటాల్ని సోకి తన మురికి చేతులతో నన్ను తన వైపుకి లాక్కుంది. దానికి ఆమడ దూరంలో నిలబడి ఒక చేత్తో ముక్కుని కర్చీఫ్తో మూసి అసహనంగా నిలబడి ఉన్నాడు యాదగిరి. అతనికి ఎడంగా సింగన్నగాడు నిలబడి ఉన్నాడు. నేను మరికొంత దగ్గరికి వెళ్ళడం ఆలస్యం. ఊరకొక్కలా మొరగడం మొదలెట్టాడు యాదగిరి. ఇంత ఆలస్యమైందారా? నీకు ఫోన్ చేసి జల్దీ రమ్మని కదా చెప్పాను. ఎంతసేపు నీకోసం ఎదురు చూడాలి అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ. నీకేం సారు, పయ్యమని బండి వేసుకుని వచ్చేస్తావు. నా కాళ్ళకు చక్రాలు లేవుగా సారు, నడుచుకుంటూనేగా రావాలా అన్నాను. సర్లే, మొదటి పనిలోకి దిగు. ఇప్పటికే నా మొగుడి నుంచి 30 సార్లు ఫోన్, జవాబు చెప్పలేక సస్తనా అన్నాడు. సింగన్న పలకరింపుగా నవ్వి, అన్నా బాగున్నావా అన్నాడు. 25 ఏళ్లకు మించని వయస్సు, నున్నటి మీసకట్టు, మనిషి పొట్టిగా బక్కపలచగా చువ్వలా ఉంటాడు. అందుకే వాణ్ణి మేమందరం సిట్టెలుక అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం.
చిక్కగా ఉన్న డ్రైనేజీ మురికి నీళ్లలో సైతం బురదమట్టలా చలాగ్గా జారిపోగల మొనగాడు. డ్రైనేజీ మూతకున్న ఇనప కొక్కానికి పొడవాటి చువ్వ కొసకున్న మెలికను దూర్చి బలం కొద్దీ లాగాను. మూత అరంగుళం కూడా కదలలేదు. నాకు సాయంగా సింగన్న కూడా చేయి వేశాడు. అయినా కదలలేదు. ఇద్దరం వంగి చువ్వ మొదటి దగ్గర బలంగా పట్టుకుని మూతను తెరిచాం. అప్పటి వరకు బయటికి పొంగుకొచ్చిన నీళ్ల వల్ల పల్చగా గాల్లో తేలియాడుతున్న కంపు ఒక్కసారిగా గుప్పుమని ముఖానికి తగిలింది. దుర్గంధం పదునైన కత్తిలా మారి కసుక్కును గొంతులో దిగబడినట్టు కొన్ని క్షణాలు ఊపిరి ఆడలేదు. ఎంత అలవాటు పడినా దీని దాడిని తట్టుకోవాలంటే ప్రతిసారి కొత్తగా సమాయత్తం కాక తప్పటం లేదు. చొక్కా ప్యాంటు విప్పదీసి మడతపెట్టి రోడ్డుకి ఎడం వైపున పెట్టాను. గాలికి ఎగిరిపోకుండా రాయి ఏరుకొచ్చి వాటి మీద బరువు పెట్టాను. చెప్పులు కూడా పక్కనే వదిలేశాను. ఒంటి మీద నల్లటి నిక్కరు తప్ప మరి ఏ ఆచ్ఛాదన లేదు. పనిలోకి దిగే ముందు ఎప్పటికి మళ్ళీ యాదగిరి వైపు వేడుకోలుగా చూస్తూ, ఈ పెద్ద సారులతో మాట్లాడు సారు, కనీసం చేతులకు తొడుగులు, కాళ్ళకి బూట్లు ఇప్పించు సారు, గాజు పెంకులు, బ్లేడ్లు, ఇనప తీగలు గుచ్చుకుని ఒళ్ళంతా ఎన్ని గాయాలవుతున్నాయో నువ్వు ఎరుక కదా అన్నాను. పనిలోకి దిగడానికి నీవి చాలా డిమాండ్లు ఉన్నాయిరా. ఏదో 25 ఏళ్ల బట్టి ఈ పనిలో ఉన్నావన్న ఉద్దేశంతో పిలిచి పనిస్తున్నా. సీనియర్ని కదా అని నీలుగా అనుకో, తోక కత్తిరించేస్తా. నీకు కష్టంగా ఉంటే చెప్పు, నీకు ఇస్తున్న కూలికి సగం ఇస్తే చాలు, పొలవమంటూ రావడానికి ఇంతమంది తయారుగా ఉన్నారు అన్నాడు తన తల మీద జుట్టును చూపిస్తూ. వద్దులే సారు, కోపం వస్తే నన్ను కొట్టు, నా కడుపు మీద కొట్టద్దు అన్నాను. యాదగిరి బెదిరింపు విని చాలా భయం వేసింది. అమ్మో, అలవాటైన ఈ పని తప్ప నాకు మరో పని చేత కాదు. ఈ పని దొరక్కపోతే ఇంట్లో అందరం పస్తులు పడుకోవాలి. నా కూతురి చదువేం కావాలి? ఇప్పుడు అది డిగ్రీ ఆఖరేడాదిలో ఉంది. దాన్ని లగ్గం ఎలా చేయాలి? పని దొరకదేమోనన్న ఆలోచనకే ఒళ్ళంతా చలి జ్వరం వచ్చినట్టు వణికింది. అగ్గిపుల్ల గీసి డ్రైనేజీలోకి వేశాను. లోపలికి వెళ్ళడం ఆలస్యం. భగ్గుమని చిన్న శబ్దంతో మండింది. డ్రైనేజీలోకి దిగే ముందు ఇలా చేయడం వల్ల లోపల ఉండే విషవాయువులు మండిపోతాయని, ఆ తర్వాతే పనిలోకి దిగాలని నాకు 14 ఏళ్ల వయసులో ఇప్పుడు నా వయసులో ఉండిన పోచయ్య నేర్పాడు. పొగ మొత్తం పోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి యాదగిరి వైపు తిరిగి, సారు అంటూ మెడ ఎత్తి నీళ్లు తాగుతున్నట్టు సైగ చేశాను. ఏది మర్చినా ఇది మర్రవని నాకు తెలుసురా. అదిగో వాడి చేతికి ఇచ్చి పెట్టాను, కానీ పని పూర్తి కాగానే నాకు ఫోన్ కొట్టండి అంటూ స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. నేను సింగన్న ఓ గోడ చాటుకి వెళ్ళి నిలబడ్డాం. సింగన్న తన ప్యాంటు జేబులోంచి మందు సీసా తీశాడు. దాని మూత మీద 2 దెబ్బలు కొట్టి మూత తీసి నా చేతికి ఇచ్చాడు. అటు ఇటు చూసి సీసా ఎత్తి గబగబా సగానికి పైగా తాగేశాను. సింగన్న మిగతాది తాగి అగ్గిపుల్ల వెలిగించి ఖాళీ సీసాలో వేశాడు. అది ఓ క్షణం భగ్గున మండి ఆరిపోయింది. ఇందాక డ్రైనేజీలో అగ్గిపుల్ల వెలిగించి వేసినప్పుడు భగ్గున మండినట్టు దీంట్లో కూడా విషవాయువులు ఉంటాయేమో. విషం విషానికి విరుగుడేమో. ఇది పొట్టలో పడితే తప్ప డ్రైనేజీ రాక్షసి పెట్టే శారీరక మానసిక హింసను తట్టుకోవడం కష్టం. నీళ్లు కలుపుకోకుండా తాగడం వల్లనేమో గొంతు కూడా భగ్గున మండింది. గమ్మత్తైన మత్తు నరాల నిండా ప్రవహిస్తూ ఇప్పుడు వంటి మీద మలమూత్రాలు పాకుతున్నా మనసు పట్టించుకోదు. కుడి చేతికి నిక్కర జేబులో ఉన్న నల్లటి కర్చీఫ్ గుడ్డ తీసి చుట్టుకున్నాను. మొదట కాళ్లను లోపలికి జారేసి అందులోకి దిగాను. గుండెల వరకు తాకుతూ మురికి. కుళ్ళిన కోడిగుడ్ల వాసన కన్నా భయంకరమైన వాసన ఏదో ముక్కుపుటాలని బద్దలు కొడుతున్నా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తా చెదారం తీసి బకెట్లో వేశాను. అది నిండగానే సింగన్న దాన్ని ఎత్తుకెళ్ళి చెత్తకుండీ పక్కన వేసి వస్తున్నాడు. దాదాపు 2 గంటలు పనిచేసినా అడ్డున్నదేదో పోయినట్లు లేదు. ట్రాఫిక్ మొదలైంది. డ్రైనేజీ దాటుకుంటూ వెళ్లే వాళ్ళందరూ ముక్కులు మూసుకుని అసహ్యించుకుంటూ వెళ్తున్నారు. కొందరైతే
నా గుండెల మీద నుంచి కదులుతున్న నల్లటి చిక్కని తారులాంటి ద్రవ పదార్థాన్ని చూసి వికారంగా తల తిప్పుకుంటున్నారు. నాకు తెలుసు, నేనిప్పుడు మనిషిలా కనిపించనని, జుగుప్సాకరమైన బొద్దింకలాగానో చచ్చిన ఎలకలాగానో కనిపిస్తానని. ఈ పనిలో చేరిన కొత్తల్లో వాళ్ళ అసహ్యమైన చూపులు చాలా గాయాలు చేసేవి. నా మీద నాకే అసహ్యం వేసేది. నాది ఒక బతికేనా? కుక్క కన్నా పంది కన్నా హీనమైన బతుకు అనిపించేది. అయ్యలారా, అమ్మలారా, నేనిప్పుడు మునిగి ఉన్నది మీరు విసర్జించిన మలమూత్రాల్లోనే. మీది మీకే అసహ్యం అయితే మరి నాకెలా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు అసహ్యం కాదు, నా మీద జాలి వేస్తుంది అని పెద్దగా గొంతు పోయేలా అరవాలనిపించేది. ఇప్పుడు అలవాటైపోయింది. దేనికి చలించని రాయిలా కర్ర తీసుకుని అన్ని వైపులా పొడిచి చూశాను. ఎక్కడ ఏది అడ్డుకుంటోందో తెలియటం లేదు. మధ్యాహ్నం 12 కావస్తోంది. సింగా, నువ్వు పూనుకోవాల్సిందేరా అన్నాను. అప్పటికే 10 బకెట్లకు పైగా చెత్తాచెదారం తీసేయడం జరిగింది. నేను పైకొచ్చి గుడ్డతో ఒంటి మీద ఉన్న మురికిని వీలైనంతగా తుడుచుకున్నాను. సింగన్న ఎలకపిల్ల కలుగులోకి పుసుక్కున దూరినట్టు దూరిపోయాడు. అతనికి పొడవాటి తాడు అందించాను. దాన్ని నడుముకి కట్టుకుని లోపల అదృశ్యమైపోయాడు. తల మాత్రం మునక్కుండా జాగ్రత్త పడుతూ వాడు వీలైనంత లోపలికి వెళ్ళి ఎక్కడ అడ్డుందో కనుక్కుని దాన్ని తొలగించి రావాలి. వెంటనే అయ్యే పని కాదు. తాడు మరో కొనను చేతిలో పట్టుకుని ఆలోచనలో మునిగిపోయాను. వచ్చే వారం అమ్మాయిని చూసుకోవడానికి మగపెళ్లి వారు వస్తున్నారు. నా గుండెల్లో అలజడిగా ఉంది. నాకు పెళ్ళిడు వచ్చాక ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదన్న విషయం ఇనప ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది. రోజంతా దుర్గంధంలో పడి శ్లాష్మంలో కొట్టుకునే ఈగల వంటి నిండా మురికిని మోసేవాడికి పిల్లనెవరిస్తారు? ఎన్ని సబ్బులు అరగదీసి ఒళ్ళంతా కడుక్కున్నా వదిలిపెట్టకుండా వెంటాడే భయంకరమైన వాసనని ఎవరు మాత్రం భరించగలరు? మనం సత్యాకారా ఈ గబ్బు మనల్ని వదిలేది అనేవాడు పోచయ్య. నేను పెళ్ళం కోసం నానా తంటాలు పడ్డాను తెలుసా అని పసిపిల్లాళ్ళ నవ్వే పోచయ్య చివరికి తన కూతుర్నే ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు నేను డ్రైనేజీలు శుభ్రం చేసేవాడిని అని తెలిస్తే ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ సంబంధానికి ఒప్పుకుంటారా? మధ్యవర్తి మాత్రం పారిశుద్ధ కార్మికుడు అని చెప్పాడట. మమ్మల్ని కూడా అలానే చెప్పమన్నాడు. ఆలోచనల్లోనే గంటసేపు గడిచిపోయింది. తాడు చాలాసేపటి నుంచి కదలకుండా ఉందన్న విషయం చప్పును గుర్తుకొచ్చింది. తాడు మెల్లగా లాగి చూశాను. అటు నుంచి ఎటువంటి కదలిక రాలేదు. గట్టిగా లాగాను. ఏదో కదిలినట్టు అనిపించింది. ఒక్కసారిగా గుండె నిండా భయం ఆవరించింది. ఇంకొద్దిగా లాగాను. మరికొంత కదిలింది. చేతులు వణుకుతున్నాయి. మెల్లమెల్లగా తాడును లాగాను. నడుం దగ్గర నుంచి పూర్తిగా ముందుకు వంగిపోయి తల నీళ్లలో మునిగిపోయి సింగన్న శవం కనిపించింది. పెద్దగా కేక పెట్టి తాడు వదిలేశాను. సింగన్న అర్ధాంతరపు చావు నన్ను బాగా కలిచివేసింది. వాళ్ళ ఊర్లో పొలం పనులు కని వెళ్ళేవాడు. పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో పొలం పనులు దొరక్క పట్టణానికి వలస వచ్చాడు. పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నాడు. భార్యాబిడ్డల కడుపు నింపడం కోసం డ్రైనేజీ అనే కొండ చిలువ నోట్లో తలపెట్టాడు. గట్టర్లోకి వెళ్తా ఉంటే నా సమాధిలోకి వెళ్తున్నట్టే ఉంటుందిరా అనేవాడు పోచయ్య. అలా మా పనోళ్ళు ఎంతమంది చనిపోయారు? కాంట్రాక్టర్ విదిలించే రోజు కూలీకి ఆశపడి తెరుచుకున్న మొసలి నోరులా భయంకరంగా కనిపించే డ్రైనేజీ గుంటలోకి తలపెట్టి ఊపిరాడక కొంతమంది, విషవాయువులు పీల్చి కొంతమంది, రకరకాల చర్మ రోగాలతో శ్వాసకోశ రోగాలతో కొంతమంది, డ్రైనేజీ మూతలు మృత్యుద్వారాల్లా కనిపిస్తూ ఉంటాయి. కానీ చావుతో ఈ చెలగాటం మాకు తప్పదు. సింగన్న కూడా ఏ విషవాయువులకో బలై ఉంటాడు. అంత లోపల కాటేయడానికి ఏమేం దాగున్నాయో మాకెలా తెలుస్తుంది? నేను ఓ రోజు ఇలాగే చచ్చిపోతానేమో.
అప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు? మమ్మల్ని చావు కన్నా ఎక్కువగా భయపెట్టే విషయం ఇదే. సింగన్న చనిపోయాక అతని కుటుంబాన్ని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కర్మకాండలకు అవసరమైన డబ్బిచ్చి యాదగిరి చేతులు దులుపుకున్నాడు. సింగన్న భార్యా పిల్లల హృదయ విదారకమైన ఏడుపు ఇంకా నా గుండెల్లో మార్మోగుతూనే ఉంది. నా అయ్య కూడా ఇదే పని చేసేవాడు. 40 ఏళ్ళు రాకముందే ఏదో జబ్బుతో దగ్గి రక్తం కక్కుకుని చనిపోయాడు. నీ వయసు వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు రే, అయినా నాది జాలిగుండు కాబట్టి పనిస్తున్నా. ఎవరైనా అడిగితే నీకు 18 ఏళ్ళని చెప్పు అన్నాడు నారాయుడు. మొదటి రోజు డ్రైనేజీలోకి దిగుతున్నప్పటి భయంకరమైన అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటి చుట్టూతా నల్లటి జంతువేదో అంటుకుపోయినట్టు, చల్లటి కాళ్లతో తేళ్ళు జర్రులు పాకుతున్నట్టు, కొన్ని వేల కీటకాలు ఒకేసారి శరీరం మీద దాడి చేసినట్టు, దానికి తోడు భరించలేని దుర్గంధం. ఎక్కడి నుంచి వచ్చాయో నీళ్లపై నుంచి పాకుతూ వచ్చి ముఖం మీదకి తల మీదకి ఎగబాకే బొద్దింకలు. పెద్దగా కేకపెట్టి వాటిని విదిలించుకున్నాను. నా వైపుకి మెల్లగా తేలుతూ వస్తోంది ఎవరిదో మలం. అది నన్ను దాటిపోవడం ఆలస్యం. భళ్ళున వాంతి చేసుకున్నాను. నా వాంతిలో నేను, నా చుట్టూతా ఈ నగర జనాభా విసర్జించిన మలమూత్రాలు. ఏడుపు తన్నుకొస్తోంది. ఆ క్షణమే చచ్చిపోతే బాగుండనిపించింది. నే చెప్తే విన్నావా? ఈ మందు గొంతులో పడితే తప్ప తట్టుకోలేవురా అని శిలక్కి చెప్పినట్టు చెప్పానా లేదా? ఈ డ్రైనేజీ దెయ్యం పెట్టే హింసని భరించాలంటే ఇదొక్కటేరా మందు అన్నాడు పోచయ్య. అతని చేతిలో ఉన్న సారాయి సీసాని లాక్కుని ఒక్క గుటకలో తాగేశాను. ఇప్పుడు చూడరా, నువ్వు మనగాడివైపోతావు చూడు అన్నాడు పోచయ్య పెద్దగా నవ్వుతూ. చేత్తో చెత్తను తీసేస్తుంటే చేతిలోకి చచ్చిపోయిన లావుపాటి ఎలక వచ్చింది. అది కుళ్ళిపోయి కంపు కొడుతోంది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా కక్కుకుంటూనే ఉన్నాను. అన్నం సాయించలేదు. ఏది చూసినా డ్రైనేజీలో చూసినవే గుర్తుకొస్తున్నాయి. ఎటు తిరిగినా ఆ దుర్గంధమే ముక్కుపట్టాలని హింస పెడుతోంది. మనం ఈ నరకంలోనే బతకాలా? మన సావు కూడా ఇక్కడేనేమో. మనకిక జీవితంలో స్వర్గం ఎలా ఉంటుందో తెలియదేమో అంటూ నాతో పాటు పనిచేసే ఓబులేస్తో అని పెద్దగా ఏడ్చాను. ఓబులేస్కి 25 ఏళ్ళు ఉంటాయి. మనిషి సన్నగా రివట్లా ఉంటాడు. పద, ఈరోజు నీకు స్వర్గం ఎక్కడ దొరుకుద్దో చూపిస్తాను అని నన్ను ఎక్కడికో లాక్కెళ్ళాడు. ఆ గుడిసెలో తడిక అడ్డుగా ఉంది. నీకు కొత్త కదా, మొదట నువ్వు వెళ్ళు అన్నాడు. తడికకి అటువైపున మంచం, దాని మీద అక్కడక్కడ చిరిగిపోయి మాసిపోయిన పల్చటి దుప్పటి, దాని మీద నవ్వుతూ చూస్తున్న ఆడది. ఆమె శరీరం నిండా దుర్గంధమే, కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన. పారిపోయి వచ్చేసాను. పెళ్ళయ్యాక కూడా నా భార్య దగ్గర అదే వాసన, నరకలోకపు కుళ్ళిన వాసన. అది నీ పెళ్ళ నుంచి వస్తుంది అనుకుంటున్నావా? పిచ్చోడా, అది నీలోంచే వస్తోంది, నాలోంచి కూడా అంటూ నవ్వాడు ఓబులేసు. నాకప్పుడు నిజం తెలిసింది. నా శరీరంలోంచే వస్తోంది ఆ వాసన, నా శ్వాసలోంచి వస్తోంది, నా అణువులో నిండిపోయి ఉబికి వస్తోంది. దాని నుంచి పారిపోదామని ఎంత ప్రయత్నించినా వదలని దుర్గంధం. అన్నం చేత్తో తినడం ఎప్పుడో మానేశాను. కళ్ళతో చూడకుండా చెంచాతో తినడమే. నా భార్య కల్పించేది, కొన్నిసార్లు తన చేతులతో తినిపించేది. మరునాడు ఆదివారం, మగపిల్లివారు వచ్చే రోజు. మీ ఇద్దరికీ గుర్తుందిగా? నేను డ్రైనేజీ పనుండని చెప్పొద్దు, రోడ్లు పూడ్చే పని చేస్తానని చెప్పండి అన్నాను. నా భార్య సరే అంటూ తల ఊపింది. కానీ నా కూతురు కస్సుమంటూ లేచింది. ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇందులో దాచాల్సిన అవసరం ఏముంది నాన్న? నువ్వేమీ నేరం చేయటం లేదే. పెళ్ళాం బిడ్డల్ని పోషించడం కోసం నీకు చేతనైన పని నువ్వు చేస్తున్నావు అంతే అంది. లేదమ్మా, నీకు తెలీదు.
నేను చేసేది చాలా నీచమైన పని, అందరూ అసహ్యించుకునే పని. అది తెలిస్తే పురుగుని చూసినట్టు చూస్తారమ్మా. నీకు పెళ్ళి కాదు, అందుకే చెప్పద్దు అన్నాను. నువ్వు చేసేది నీచమైన పని కాదు. వేల మంది విసర్జించిన కల్మషాలు బయటికి పొంగుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా అందరినీ కాపాడే పని. డాక్టర్లు రోగాలు వచ్చాక వాటిని మందులతో తగ్గించి రక్షిస్తారు. వాళ్ళని దేవుడితో సమానం అని పొగుడుతారు. మరి మీరు చేస్తున్న పని అంతకంటే గొప్పది నాన్న. రోగాలే రాకుండా ప్రజల్ని దుర్వాసనల నుంచి, తద్వారా ప్రబలే అనారోగ్యాల నుంచి రక్షించే పని. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న త్యాగవర్తులు మీరు అంది నాకు సమీపంగా జరిగి నా భుజం మీద చెయ్యి వేస్తూ. ఏమో తల్లి, నువ్వు పెద్ద చదువులు చదువుకున్నావు, అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను డ్రైనేజీలో దిగి పనిచేస్తున్న ప్రతిసారి నన్ను చూసేవాళ్ళ కళ్ళల్లో అసహ్యాన్నే చూస్తాను. మూత తెరవంగానే డ్రైనేజీలోంచి బయటకు వచ్చే బొద్దింకల్లాంటి పురుగుల్ని చూసినట్టు. నాన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ పెళ్లి వాళ్ళకి నిజాలే చెప్దాం. నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడిన వ్యక్తి నాకు భర్తగా వద్దు. అందరూ అలాంటి వాళ్లే అయితే అసలు నాకు పెళ్ళే వద్దు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నువ్వు ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చుని చేసే ఉద్యోగం చేస్తున్నా నేను నిన్నింత గౌరవించేదాన్ని కాదేమోనన్నా. నువ్వు అమ్మ కోసం, నా కోసం, నా చదువు కోసం డ్రైనేజీ మురికినంతా కౌగిలించుకుంటున్నావు చూడు. అందుకు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు గౌరవం. నువ్వు నా హీరోవి నాన్నా. నాకే కాదు, అమ్మకు కూడా. నా కూతురి కళ్ళు నా మీద ప్రేమతో జ్యోతుల్లా వెలగడాన్ని గమనించాను. నా భార్య వైపు చూశాను. కళ్ళ నిండా నీళ్లు నింపుకుని, అవునయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ అంది. కొనుక్కుంటున్నట్టు నాకు దగ్గరగా జరిగి నన్ను చుట్టుకుని బొటబొటా కన్నీరు కార్చింది. ఆ క్షణంలో తన శరీరం నుంచి వస్తున్న చెమట వాసన మల్లెపూల సుగంధంలా ఉంది. ఒక్కసారిగా నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళ ముందు స్వర్గం ఏదో ప్రత్యక్షమైంది. ఈనాళ్ళు నేను ఎదుర్కొంటున్న నరకం గురించి ఆలోచిస్తూ నా ఇంట్లో ఉన్న స్వర్గాన్ని గమనించుకోలేదు. ఈ లోకమంతా నన్ను పురుగులా చూసినా ఇద్దరు మాత్రం నన్ను మనిషిగా చూస్తున్నారన్న భావన ఎంత అద్భుతంగా ఉందో. వీళ్ల ప్రేమకు పాత్రుణ్ణి కావడం కన్నా మరో స్వర్గం ఏముంటుంది? ఈ స్వర్గం కోసం ఇన్ని నరకాలెదురైనా సంతోషంగా భరిస్తాను. సంతోషంతో పొంగిపోతూ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను. ఆశ్చర్యం, ఏ దుర్వాసన లేని స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్ని ప్రేమగా తడిమింది. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2025. కథ నరక కూపం. కలం శ్రీ సలీం. గళం అవసరాల వెంకటరావు.